వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. హెడ్లైన్స్. అయోధ్య రామమందిర గర్భగుడిలోకి చేరిన ప్రధాన విగ్రహం. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంపై స్పందించిన భారత్. అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ప్రధాన విగ్రహం రామలల్లా చేరింది. ఇక వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం తెల్లవారుజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చినట్లు శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. ఇక విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చి ఓ క్రేన్ సహాయంతో గర్భగుడిలోకి చేరినట్టు వివరించారు. కాగా విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్ఠించే అవకాశాలున్నాయని మిశ్రా తెలిపారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందు వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక ప్రస్తుతం 7 రోజులు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. జనవరి 21 వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రాణప్రతిష్ఠ రోజున కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయని ట్రస్ట్ అధికారులు తెలిపారు. కాగా రామాలయ ప్రాణప్రతిష్ఠ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు మొదలైన 1 గంటలోపు ముగియనుంది. అంతకుముందు బుధవారం ప్రధాన విగ్రహం ప్రతీకాత్మక ప్రతిరూపాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు. ఇక కలశ పూజ నిర్వహించారు. ఇక ప్రస్తుతం 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి క్రతువులను నిర్వహిస్తూ ఉన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై మాట్లాడారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తున్నామని, ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ప్రకటించారు. ఇక డిజిటల్ హెల్త్ కార్డులు డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతుందని ఈ సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతిక సహాయంతో నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక రాష్ట్ర ప్రజలందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని రేవంత్ ప్రస్తావించారు. ఇక అత్యుత్తమ వైద్య సేవలకు సాఫ్ట్వేర్ సేవలు హైదరాబాద్ రాజధానిగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ల ఔషధాల్లో 33% హైదరాబాద్ నగరంలో తయారవుతుందని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగానూ ప్రసంగించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్రవాద సంస్థ జైష్ అల్లా అద్ల్ స్థావరాలపై ఇరాన్ ఇటీవలే వైమానిక దాడులు చేయడంపై భారత్ స్పందించింది. ఈ వ్యవహారం పాకిస్తాన్, ఇరాన్ల మధ్య సమస్యగా పేర్కొని తమ వైఖరిని స్పష్టం చేసింది. ఇక భారత్ విషయానికి వస్తే ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాజీ లేదు. ఇక తీవ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని, ఉగ్రవాదాలపై దేశాలు తీసుకునే చర్యలు ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలమని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ వైమానిక దాడులు స్పందించాలంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ ఈ విధంగానూ స్పందించింది. కాగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్లా అద్ల్ అనే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఇటీవలే ఇరాన్ వైమానిక దాడులు జరిపింది. క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించి విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి 2 ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇరాన్ తమ గగనతలంలోకి చొరబడి దాడులు చేసిందని పాకిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. ఇక దాడుల కారణంగా 2 చిన్నపిల్లలు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి తమ భూభాగంలోకి చొరబడిందని, చట్టవిరుద్ధ చర్యల పట్ల ప్రతిఘటించే హక్కు తమకు ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. కాగా 2012లో ఏర్పడినటువంటి జైష్ అల్లా అద్ను ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి అయోధ్య రామయ్య మందిర ప్రారంభోత్సవంకు హైదరాబాద్ నుండి భారీ లడ్డును బహుకరించనున్నారు. దేశవ్యాప్తంగా రామమందిరం నుండి ప్రతి ఇంటికి అక్షింతలు అందజేస్తున్న ఈ సమయంలో అయోధ్య రామయ్యకు లడ్డూను బహుకరించి అందరిని దృష్టి ఆకర్షించారు. ఇక శ్రీరామ క్యాటర్స్ యజమాని నాగభూషణరెడ్డి భారీ లడ్డు ఎలా తయారు చేశారో నాగభూషణరెడ్డితో ఫేస్ టు ఫేస్. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఒకవైపు హడావుడి చేస్తుంటే హైదరాబాదులో మాత్రము రామమందిర ప్రారంభోత్సవంలో మేము భాగస్వాములు కావాలని చెప్పేసి ఒక ఉత్సుకత చూపించడం జరిగింది. అందులో భాగంగానే అయోధ్యలో రాముడికి ఒక లడ్డూను ప్రదానం చేయాలని చెప్పేసి 1265 కేజీల లడ్డూను తయారు చేయడం జరిగింది. ఇది ఒక రాముడిపైన భక్తిని చాటుకునేందుకు మాత్రమే ఇది చేసినట్లుగా మరి నిర్వాహకులు చెప్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు మీ ఆలోచన వచ్చింది? మీరు క్యాటరింగ్ చేస్తుంటారు, ఫుడ్ అందరి కడుపు నిండా భోజనం పెట్టడం మీ బాధ్యత. కానీ ఇప్పుడు రామమందిర ప్రారంభోత్సవంలో భాగంగా మీరు భాగస్వాములు అవుతున్నారు. హైదరాబాదీగా మీరు గర్వపడుతున్నారా? చాలా గౌరవపడుతున్నా అండి. చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ అందరికీ పెడుతున్నాం కాబట్టి అదే రామ్ భగవానికి కూడా మనం ఒక ప్రసాదం అర్పించాలని చెప్పి సంకల్పం చేసినాము.
అదేవిధంగా ప్రసాదం చేయడం జరిగిందండి. ఎన్ని రోజులుగా మీరు వర్క్ చేశారు? 1265 కేజీలే ఎందుకు తయారు చేయాలనుకున్నారు? ఈ భూమి పూజ స్టార్ట్ అయ్యి మళ్ళీ గుడి ఓపెనింగ్ వరకు 1265 రోజులు అవుతుందండి. రోజుకు 1 కిలో లెక్కన అదే ప్రకారంగా 1265 కిలోలు చేయడం అయిందండి. ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? వేరే అంటే అన్నప్రసాదాలు పెట్టాలని చెప్పేసి ఎప్పుడు అంటున్నారు. ఒక దేవాలయానికి వెళ్ళినా కూడా అన్నప్రసాదాలు చేస్తారు, లేదంటే మొక్కులు చెల్లించుకుంటారు. మీరు అయోధ్యలో రామ మందిరానికి ఇది ప్రదానం చేయాలని ఎప్పుడు ఆలోచన వచ్చింది? భూమి పూజ ఇప్పుడే అయిందండి. అన్నప్రసాదం అంటే అందరూ చేస్తారని మనం కొంచెం వెరైటీగా చేద్దామని నేను ఆల్రెడీ మోదీ గారి బర్త్డేకి 72 కేజీ లడ్డు చేసినండి. అదే స్ఫూర్తితోటి మళ్ళీ ఇది కొంచెం పెద్దగా చేద్దామని చెప్పి ట్రై చేసినామండి. మేము అనుకున్నట్టు అయింది. అనుకున్న దానికంటే ఇంకా బాగా సక్సెస్ అయింది. చాలా మంచిగా వచ్చిందండి. రాములు గారి పేరు చెప్పగానే ఇంకా బాగా ఇదిగా వచ్చింది. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. లడ్డు తయారీకి ఎన్ని రోజులు పట్టింది మీకు? ఈ 1265 కేజీల లడ్డు తయారీకి ఎంతమంది పనిచేశారు, ఏమేమి వాడారు? 25 మంది పనిచేసామండి. 24 అవర్స్ మొత్తం ఫస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక 24 అవర్స్ సెట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక 24 అవర్స్ ఈ డెకరేషన్ ఇవంతా చేయడం జరిగిందండి. మొత్తం 3 డేస్ అయిందండి. మీ మాస్టర్ ఎవరు? ఇంత తీర్చిదిద్దడానికి కలర్స్ ఏం వాడారు, ఎట్లా, ఏమేమి లడ్డూలో ఇంకేమేమి వాడారు? ఈ లడ్డూలో వచ్చి 350 కిలోలు శనగపిండి వాడామండి. 700 కిలోలు చక్కెర, 40 కిలోలు కాజు, 35 కిలో బాదం, 4 కిలో కిస్మిస్, కుంకుమ పువ్వు, ఇలాచి ఇవన్నీ వాడినామండి. ఒక హైదరాబాద్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తెలుగు వారిగా అయోధ్యకి ఇంత పెద్ద కార్యక్రమం చేసి పంపిస్తున్నారు. అక్షింతలన్నీ కూడా అన్ని ఇళ్లకు పంపిణీ చేయాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి తెప్పిస్తున్నారు. బట్ మీరు దేవుడికి కానుక ఇస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. సార్ మీరు మాస్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ డిజైన్ ఎట్లా చేశారు, ఎంత కైసే బనాయా దియా బోలు? हम लोग 25 आदमी आया था. किधर से आया, कैसे? अपन कलकत्ता का अपन यहाँ पे काम करता था. हम लोग को श्री राम कैटरिंग से बुलाया. उसके बाद आके हम लोग पूरा उसका सामान दे दिया. हम लोग आदमी लेके इस पर बना के पूरा ये कर दिया. पूरा डेकोरेशन पूरा कर दिया हम लोग की कर. कैसे लग रहे आप इस बात में कोई ऐसा इसी तरह को लड्डू बना दिया? नहीं, कभी भी नहीं बनाया. पहले बार बनाया, अच्छा बनाया. अपन का अच्छा ये है, पहले बार ही बनाए. इससे पहले तो कभी भी इतने बड़ा लड्डू नहीं बनाए. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? హైదరాబాద్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హైదరాబాద్, సికింద్రాబాద్, ఇక్కడ మారడపల్లి వాస్తవులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే శ్రీరామునికి హనుమంతుడు రామదూత ఎట్లనో మా నాగభూషణం రెడ్డి ఆ అయోధ్యకు రామదూత అట్లా. అయితే మా నాగభూషణం రెడ్డి గారు ఆయన అనుకున్న కోరిక మేరకు 1265 కేజీల లడ్డు చేసి ఇక్కడికైతే 3 రోజులు తీసుకుపోతుండంటే ఆ రామునికి ఈ చుట్టుపక్కల ఉన్న వాసవులకు ఎంత అనుబంధ సంబంధం ఉన్నది, ఎంత ఆశీర్వాదం ఉన్నది ప్రజలకే తెలుస్తుంది. ఈ లడ్డు తయారు చేయడానికి సుమారు మాకు 36 గంటలు పట్టింది. మేము తయారు చేయడానికి 20 నుండి 25 మంది దాంట్లో మేము పాల్గొన్నాము. ఇందులో మేము దగ్గర మేము వాడిన రా మెటీరియల్ కానీ ప్రతి ఒక్కటి మేము తయారు చేసుకున్నది. రా మెటీరియల్ ఏవైతే వాడినామో శనగపిండి ఒక 350 కిలో వాడినాము, చక్కెర ఒక 700 కిలోలు వాడినాము, ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే మన బాదాం పిస్తా 15 కిలో వాడినాం, కాజు ఒక 40 కిలో వాడినాం, ఒక 40 లీటర్స్ నెయ్యి వాడినాం, ఒక 15 లీటర్స్ ఆయిల్ వాడినాం. ఇంకా ఇందులో పచ్చకర్పూరం వాడడం జరిగింది. అది ఏదైతే మన తిరుమలలో లడ్డులో వాడతారో అది దీంట్లో వాడడం జరిగింది. ఇంకా మనం ఈ కుంకుమ పువ్వు సపరేట్గా కుంకుమ పువ్వు 35 గ్రాముల కుంకుమ పువ్వు వాడడం జరిగింది. కుంకుమ పువ్వు ఎందుకు వాడతామంటే దాని ఫ్లేవర్ వెళ్ళొద్దని మేము వాడతాము. ఎక్కువ రోజులు మనకి లైఫ్ స్పాన్ ఉండాలి, దాన్ని ఖరాబ్ కావద్దు అని దానికోసం 35 గ్రాముల కుంకుమ పువ్వు వాడడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. 1265 లడ్డు చేసి మా టీం మెంబర్స్ 18 మంది కలిసి అయోధ్య వెళ్తున్నాము. అక్కడ ప్రదర్శన చేసి 22nd మార్నింగ్ అక్కడ ప్రదర్శన తర్వాత లడ్డూని అక్కడున్న భక్తులకి పంచడం జరిగింది.
ఇక్కడ చాలా మంది కూడా మనకు కనిపిస్తున్నారు. ఒక లడ్డుని తయారు చేయడం జరిగింది. ఆ లడ్డుని డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అదే దీని వ్యాలిడిటీ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకు తెలియదు, కానీ వాటికి ఒక ప్రత్యేకమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్లాస్తో పూర్తి స్థాయిలో చుట్టుపక్కల దాన్ని ఏర్పాటు చేశారు. పైన కూడా మొత్తం లాక్ చేయడం జరిగింది. మనం గమనించవచ్చు, ఇటు ముందు నుండి వెనకాల నుండి చూసినట్టయితే చాలా మంది మనము గమనించవచ్చు. మీరేంటి సరే చూడొచ్చు, ఇక్కడ మనం చాలా హ్యాపీగా, అంటే చాలా డిఫరెంట్గా మరి ఇక్కడ వేడుకలను ఒక పండుగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ పండుగ వాతావరణంలో ఇక్కడ వీళ్ళందరూ లడ్డును పంపిస్తున్నారు. మీరు చెప్పండి సరే, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంత మంచి కార్యక్రమం చేశారు. ఈ లడ్డు తయారు చేయడం వల్ల మా జన్మ ధన్యమైపోయింది అనుకుంటున్నాం. మేము దీంతో పాటు శోభాయాత్ర చేసుకుంటూ మేము అయోధ్యకి వెళ్ళడము మా జన్మ ధన్యమైపోయింది. ఇప్పటికీ ఈ జన్మకి ఇది చాలు అనుకుంటున్నాం. మేము 20 నైట్ వరకు మనం వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ వరకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి ఆ ప్రసాదం ఇచ్చేసి పూజా మందిరంలోకి ఆ ప్రసాదం ఇచ్చి మేము అక్కడే ఉండి 22వ తారీఖు నాడు మేము అంతా ప్రసాదం పూజ అయిపోగానే మొత్తం అందరికీ పంచేయాలనుకుంటున్నాం. మేము అంతా అక్కడే. మీరే పంచుతారా? అక్కడ దేవాలయంలో అప్పగించిన తర్వాత పంచుతారా? ఆ దేవాలయంలో పూజ అయిపోయాక, ఆ దేవాలయంలో పూజ అయిపోయి మాకు ఇచ్చినాక మేము అప్పుడు పనిచేస్తాం అందరికీ అక్కడే. ఆ బండితో పాటు మేము ఆ రథంతో పాటు మేము వెళ్ళడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు, మనము ఒక గ్లాస్ ఫిట్టింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా భద్రత తీసుకున్నారు. కింద కూడా ఒక ఇనమతో చేసిన అది ఒక బౌల్ను తయారు చేశాడు. ఆ తర్వాత దాంట్లో ఈ లడ్డూను చేసిన తర్వాత నిర్మించి ఆ కాజు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవన్నీ కూడా ప్రసాదాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేకంగా ఇది ఒక రథం కోసం, అంటే రథయాత్ర అని చెప్పొచ్చు. అంటే శ్రీరామ అక్కడ అయోధ్యలో చేస్తున్న కార్యక్రమానికి రథయాత్రగా వీరందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళందరూ అంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉందండి. చాలామంది మహిళలు కూడా ఇక్కడ చూసేందుకు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుంది. మీరు ఎట్లా, అంటే ఇంత పెద్ద లడ్డుని ఎప్పుడైనా చూసారమ్మా? ఎట్లా ఉంది? చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. మా చూసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. మా పికెట్ నుంచి ఇట్లా శ్రీ రెడ్డి గారు ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు. మీరు చెప్పండి. చాలా ఆనందంగా ఉందన్న మాకు. మీరు చెప్పండి. హ్యాపీ సార్, ఇలాంటి అవకాశం మాకు కూడా కలగడం చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. అక్కడ అయోధ్యలో రామజన్మభూమికి మేము ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ నుండి సికింద్రాబాద్ నుండి పంపిస్తున్నాము. 1250 కిలోలు. చాలా బాగుంది దర్శనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొనాలి. రాముడికి ఒక భిన్నంగా ఆయనకు కృతజ్ఞత భావంతో తమ భక్తిని చాటుకునేందుకు రావడం జరిగింది. మనతో పాటు మాట్లాడింది ఇంకా చాలామంది ఉన్నారు, వారిని తెలుసుకుందాం. రైట్ సార్, పల్లవి స్కూల్ ఎండి మరి కుమరయ్య గారు మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి సార్, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఆఫ్టర్ 500 ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత మన రాముని పరిస్థాపన ప్రైమ్ మినిస్టర్ గారు 22nd నాడు చేస్తూ ఉన్నారు. అంటే ఇదొక పెద్ద పండుగలాగా అందరూ ఇండియన్స్ మొత్తం, తెలంగాణ పీపుల్ కానీ ఇండియన్స్ మొత్తం ఒక ఫెస్టివల్గా చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గొప్ప కార్యక్రమం హైదరాబాదీగా గర్వంగా ఉంది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఊరేగింపు హైదరాబాద్లో ప్రారంభమై అక్కడ తాడుమాన్ నుండి హనుమాన్ టెంపుల్లో ఒక ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అటు నుండి వెళ్ళే ప్రతి దేవాలయంలో కూడా పూజలు చేసుకుంటూ అక్కడ దైవ దర్శనం చేసుకుంటూ అయోధ్యకు చేరుతుంది. 18 మంది ఇక్కడ ఈ ఊరేగింపులో మొత్తం వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవాలయంలో ఈ లడ్డూను అక్కడ మనకు అందజేసిన తర్వాత అందరికీ పంచిపెట్టేందుకు ఒక సంకల్పం కొద్ది ముందుకు చేయడం జరిగింది. ఇది దేవుడు ఇచ్చిన మంచి అవకాశం అంటున్నారు. రాజుతో మహేందర్, లోకల్ న్యూస్, హైదరాబాద్.
యుగ పురుషుడిగా పేరుగావించినటువంటి దివంగత నేత ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు స్పష్టం చేశారు. ఇక సికింద్రాబాద్ రసూల్పురం నుండి ఎన్టీఆర్ అమరజీవి యాత్రలు ఎన్టీఆర్ మార్గ్ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక డాక్టర్ ఏఎస్ రావుతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. తెలుగుదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దివంగత నేత మరి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీని ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒక సమాజానికి సేవ చేయాలన్న దృక్పథంతోనే మరి రక్తదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. మనతో పాటు అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ 28వ వర్ధంతి సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? యుగ పురుషుడిగా ఆయన సమాజానికి కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆయన వాళ్ళ హృదయాల్లో నిలిచిండు. మీరు ఈసారి ఏ విధంగా ఎటువంటి కార్యక్రమం చేస్తున్నారు? గతంలో 100 ఏళ్ల సందర్భంగా కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా రేపు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కాకుండా ప్రతి సంవత్సరం కూడా అన్నగారి యొక్క వర్ధంతి రోజు రసూల్పుర ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి అన్నగారి యొక్క సమాధి వరకు, ఎన్టీఆర్ ఘాట్ వరకు అమర్జ్యోతి ర్యాలీ అనేది తీయడం జరుగుతుంది. రేపు ఫస్ట్ మార్నింగ్ అమర్జ్యోతి యాత్ర అది కంప్లీట్ చేసుకొని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అన్నగారి సమాధికి నివాళులు అర్పించి ఆ తర్వాత తదుపరి కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పేదలకు, జిహెచ్ఎంసీ వర్కర్లకు వాళ్ళకు దుప్పట్ల పంపిణీ, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో అనుసంధానంలో జరగబోతున్నది. ఈ సందర్భంగా 28వ వర్ధంతి సందర్భంగా యావత్ ప్రజానీకానికి తెలుగువారు ఎక్కడున్నా అన్నగారు చేసినటువంటి మహాపనులు, అన్నగారు చేసినటువంటి గొప్ప పనులన్నీ కూడా ఈరోజు మనం అందరం ఒకసారి గుర్తు చేసుకునే అవసరం ఉంది. ఆ రోజు అట్టడుగు వర్గాలు రాజకీయ రంగంలో ప్రవేశం ఉండేది కాదు. అట్టడుగు వర్గాలకు కేవలం సంపన్నులు మాత్రమే, కొన్ని సామాజిక వర్గాలే మాత్రం రాజకీయాన్ని శాసిస్తున్నవారు. అతి సామాన్యులు సైతం అణగారిన కులాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి సామాన్యులను సైతం తీసుకొచ్చి శాసనసభ సభ్యునిగా చేసి ఒక ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా తీర్చిదిద్ది వారికి ఒక రాజకీయ భవిష్యత్తును అందించినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో సగభాగం హక్కు ఉండాలని చెప్పేసి వారు తీసుకున్నటువంటి నిర్ణయం. అదే కాకుండా ఈ మాండలిక వ్యవస్థ రద్దు చేసి, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఒక సామాజిక న్యాయం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క వర్గానికి, పేదవాడికి కడుపు నిండా కూడు గుడ్డ నీడు 3 పూటల కడుపు నిండా తిండి తినాలా, ప్రజల యొక్క సంక్షేమము, ప్రజల యొక్క ఆస్తులకు, ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ కావాలని చెప్పేసి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అన్నగారు రాకముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు హైదరాబాద్ నగరం ఒక కర్ఫ్యూ నగరంగా ప్రసిద్ధిగాంచింది. అప్పుడు ప్రతి 2 నెలలకు 3 నెలలకు మత కలహాలు సృష్టించడము, కొన్ని రాజకీయ పార్టీలు తమ యొక్క రాజకీయ పబం గడుపుకోవడం కొరకు మత కలహాలు సృష్టించి ఈ యొక్క కర్ఫ్యూ భయం చేసేది. ఒక మతపరమైనటువంటి కమ్యూనల్ రాజకీయాలకు తెరలేపేవారు. అన్నగారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ అనేది మటుమాయం అయిపోయింది. మా జనరేషన్లో కర్ఫ్యూ చూసాం, కానీ మా తర్వాత జనరేషన్ కర్ఫ్యూ అనేది ఎలాగుంటుంది హైదరాబాద్లో వాళ్ళు కనివిని ఎరగారు. ఎందుకంటే దీని యొక్క గొప్పతనం, దీని యొక్క శ్రేయస్సు మొత్తం అన్నగారికి చెందుతుంది. అన్నగారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్, ఈ పైల్వాన్లు, రౌడీలందరూ మొత్తం మటుమాయం అయిపోయారు. అదేవిధంగా అనేక రంగాల్లో విద్యకు సంబంధించినటువంటి, వైద్య సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రతిదీ కూడా అన్నగారు నిస్వార్థ భావంతో ఒక నా భూతున్న భవిష్యత్తు అన్నట్టు అన్నగారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అందించినటువంటి సేవలు ఏ పార్టీకి చెందినటువంటి వారైనా కానీ రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్క వర్గం కూడా అన్నగారిని స్మరించుకోవడం అనివార్యం అయిపోయింది. ఈరోజు మీరు ప్రత్యేకంగా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన బాటలో నడవాలని చెప్పేసి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉందంటారా, లేదంటారా? మేము అన్నగారు పెట్టిన యొక్క పార్టీలో మేము ఒక నాయకుడిగా, నేను ఒక అధికార ప్రతినిధిగా నేను ఒక ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీ నుంచి అంటే నేను పూర్వజన్మ చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అనుకుంటాను.
ఎందుకంటే వారు ఈ యొక్క పార్టీని స్థాపించిన ఒక మహాసంకల్పంతో, వారు పార్టీ పెట్టినటువంటి ఈ ముహూర్తమే ఒక మహోన్నతమైనటువంటి ముహూర్తం. వారి మాట, వారు చెప్పినటువంటి ఏమంటారు, వారు అనుకోని ఏ విధమైతే ఏ యొక్క ఆలోచనతో ఈ పార్టీ పెట్టారో ఆ ఆలోచనలు రాబోయే తరానికి ఒక ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శనం అయింది. అదేవిధంగా వారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వారి యొక్క ఆశయాలకు ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరి యొక్క ఆశయాలు ఈరోజు పార్టీని ఘన విజయం వైపు నడిపిస్తుంది. రాబోయే రోజుల్లో టీడీపీ ఏ విధంగా ఉండబోతుంది? అన్నగారి ఆశయాల కోసం పనిచేస్తున్నారు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి, ఆ పథకాలు ఇంకా అమలవుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో పార్టీ ఎలా ఉండబోతుందంటారు? అన్నగారు పెట్టినటువంటి పథకాలు ఈరోజు కూడా అమల్లో ఉన్నాయి. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక సైకో ప్రభుత్వం కొనసాగుతుంది. ఆ సైకో ప్రభుత్వం పోవాలంటే అన్నగారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మరియు మా తెలుగుదేశం పార్టీ యొక్క మనోభావాలు, తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు ఎవరైతే ఏకీభవిస్తారో అలాంటి పార్టీలందరూ కూడా, ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీలందరూ అందరూ కూడా ఏకతాటిపై వచ్చి తెలుగుదేశంకి బలపరిస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రజల కొరకు ఆలోచించేటువంటి ప్రభుత్వాన్ని, ఆ యొక్క పాలనను, సుపరిపాలన మేము అందిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రజలు కూడా అదేవిధంగా భావిస్తున్నారు. ఆ సైకో ప్రభుత్వాన్ని, సైకో సీఎంని ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, మళ్ళీ మా యొక్క వాళ్ళు రూపకల్పన చేసినటువంటి రాజధాని మళ్ళీ ఏ విధంగా నిర్మాణం అవుతుందా, పెండింగ్లో పడ్డటువంటి ప్రాజెక్టులన్నీ ఏ విధంగా పూర్తవుతాయా, గుంతలమయమైన రోడ్లు మళ్ళీ ఏ విధంగా రోడ్లు వేస్తారా, ఉజ్వల భవిష్యత్తు, శాంతి భద్రతలు క్షీణించినటువంటి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏ విధంగా కొనసాగిస్తారు, మళ్ళీ అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఎప్పుడు నడుస్తుందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ నెలకొన్నది. దీనికి అందరికీ బాధ్యత ఆ సైకో చేసినటువంటి అరాచకాలు అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించడమే ఒక ఆలోచన ధోరణితో స్థాపించడం జరిగింది. వాటి ద్వారానే ప్రజల్లోకి వెళ్ళారు. మరి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. నేటికి వాటిని అమలు చేస్తున్న పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో టీడీపీ ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక మార్కును చూపెడుతుంది అంటున్నారు ఓటు స్టూడియో. ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఏపీలో స్కూళ్లు సంక్రాంతి సెలవులు అనంతరం జనవరి 19న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటనలోనూ పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాలలు జనవరి 22న పునఃప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఏఎస్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఇక టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియాతో రేపు హైదరాబాద్లో జరగనుంది. ఇటీవలే షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. ఇక గురువారం సాయంత్రం 6:45 ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. ఇక రాత్రి 7:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇక రాత్రి 8 గంటలకు గండిపేటలో ఉన్నటువంటి గోల్కొండ రిసార్ట్కు వెళ్లి తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8:30 హైదరాబాద్ నుంచి తాడేపల్లికి బయలుదేరనున్నారు. కాగా మరుసటి రోజు ఉదయం విజయవాడలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. ఇటీవలే ముంబై ఎయిర్పోర్ట్లో రన్వే ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సీరియస్ అయింది. ఈ నిర్వహణకి పాల్పడినటువంటి దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు 1.2 కోట్ల జరిమానాను విధించింది. ఇటీవలే గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ని ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించాల్సి వచ్చింది. ప్రయాణికులు కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్వేపై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గాను మారింది. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ముంబై ఎయిర్పోర్ట్కి 30 లక్షల జరిమానా విధించింది. ఈ వీడియోపై ఇండిగో ముంబై విమానాశ్రయానికి షోకాస్ నోటీసులు జారీ చేసిన విషయమూ తెలిసిందే.
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. ఇక టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక రా కదలిరా పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు. ఇరు వర్గాలు గుడివాడలో పోటాపోటీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు కొడాలి నాని బైక్ ర్యాలీ చేపట్టున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సీఎం జగన్ ఫోటోలు లేకుండానే టీడీపీకి పోటీగా నాని ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పిస్తారు. అనంతరం గుడివాడ సభలో ఆయన పాల్గొంటారు. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.